రెండు తెలుగు రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు కొలిచే ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అన్నవరం సత్యదేవుని ఆలయంలో దేవుడి పేరుతోటి పెద్ద దందా జరుగుతుంది. దొంగలు ఊళ్ళు పంచుకున్నట్లుగా కొండపైన అక్రమాలకు పాల్పడుతూ భక్తులకు శటగోపం పెడుతున్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. కొండ మీద ఉన్న షాపుల నిర్వాహకులు చెల్లించాల్సిన 4 కోట్ల బకాయిలను వసూలు చేయడంలో దేవస్థానం అధికారులు పూర్తిగా విఫలమయ్యారనే విమర్శలు తీవ్రతరమయ్యాయి. కొండపైన ఉన్న 36 షాపుల యజమానులు అందరూ సిండికేట్గా ఏర్పడి పూజా సామగ్రిని ఇష్టానుసారంగా అధిక ధరలకు అమ్ముకుంటూ భక్తుల నడ్డిని విరుస్తున్నారు. ఈ వ్యవహారంలో దేవస్థానం ఉద్యోగులకు కూడా ముడుపులు అందుతున్నాయన్న ప్రచారం జరుగుతుండటంతో కనీసం విజిలెన్స్ అధికారులు కూడా అటువైపు కన్నెత్తి చూడడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు ఉచిత కళ్యాణ మండపాల వ్యవహారంలోనూ దళారులు రెచ్చిపోతున్నారు. నిజమైన పేద పెళ్లి బృందాలకు ఉచిత కళ్యాణ మండపాలు దొరకకుండా కొందరు సిబ్బంది కుమ్మక్కి వాటిని ముందుగానే బ్లాక్ చేసి ఆ తర్వాత వివాహ బృందాలకు అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు కలవరపెడుతున్నాయి. ఇక దాతల ఆశయాలకు తూట్లు పడుస్తూ దేవుడి సొమ్మును ఎగ్గొడుతున్న ఈ అక్రమాల భాగోతంపైన ఉన్నతాధికారులు స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు కొలిచే ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అన్నవరం సత్యదేవుని ఆలయంలో దేవుడి పేరుతోటి పెద్ద దందా జరుగుతుంది. దొంగలు ఊళ్ళు పంచుకున్నట్లుగా కొండపై అక్రమాలకు పాల్పడుతూ భక్తులకు శటకోపం పెడుతున్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. కొండ మీద ఉన్న షాపుల నిర్వాహకులు చెల్లించాల్సిన 4 కోట్ల బకాయిలను వసూలు చేయడంలో దేవస్థానం అధికారులు పూర్తిగా విఫలమయ్యారనే విమర్శలు తీవ్రతరమయ్యాయి. కొండపైన ఉన్న 36 షాపుల యజమానులు అందరూ సిండికేట్కి ఏర్పడి పూజా సామగ్రిని ఇష్టానుసారంగా అధిక ధరలకు అమ్ముకుంటూ భక్తుల నడ్డి విరుస్తున్నారు. ఈ వ్యవహారంలో దేవస్థానం ఉద్యోగులకు కూడా ముడుపులు అందుతున్నాయన్న ప్రచారం జరుగుతుండటంతో కనీసం విజిలెన్స్ అధికారులు కూడా అటువైపు కన్నెత్తి చూడడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు ఉచిత కళ్యాణ మండపాల వ్యవహారంలోనూ దళారులు రెచ్చిపోతున్నారు. నిజమైన పేద పెళ్లి బృందాలకు ఉచిత కళ్యాణ మండపాలు దొరకకుండా కొందరు సిబ్బంది కుమ్మక్కై వాటిని ముందుగానే బ్లాక్ చేసి ఆ తర్వాత వివాహ బృందాలకు అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు కలవరపెడుతున్నాయి. దాతల ఆశయాలకు తూట్లు పడుస్తూ దేవుడి సొమ్మును ఎగ్గొడుతున్న ఈ అక్రమాల భాగంతో పైన ఉన్నతాధికారులు స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.